హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం పుల్లపిండి చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక స్పూను జీరా, 1 స్పూను ఆవాలు, శనగపప్పు 1 స్పూన్ వేసుకోండి, మినపప్పు 1 స్పూన్, అన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 30 ఆవాలు వేగుతున్నాయి కదా, ఒక ఆనియన్ నిలువుగా కోసుకొని, పచ్చిమిర్చి ఒక 4-5 మీ కారం బట్టి వేసుకోండి, ఎండుమిర్చి ఒకటి వేయించుకోవాలి. ఒక 30 గ్లాసు వరినొక తీసుకున్నాను నేను. దానికోసం ఒక 30 గ్లాసు పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగుని 1:3 రేషియోలో వాటర్ వేసి మజ్జిగలా చేయాలి. అంటే ఒక గ్లాసు నూకకి 3 గ్లాసులు వాటర్ వేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని, ఇప్పుడు మజ్జిగ మనం కొలిసి ఉంచుకున్న మజ్జిగని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 నుండి 5 నిమిషాలు మరిగించుకోవాలి. బాగా ఇలాగ మరిగిన తర్వాత మనం తీసుకున్న నూక కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచండి. తీసి చూసాక అంత దగ్గరికి అవుతుంది. ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇది పుల్ల పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం ఇలా తిన్నా బాగానే ఉంటుంది. ఏదైనా పచ్చడి కావాలి, చట్నీ కావాలి అనుకుంటే టమాటా పచ్చడి, మనకి నిల్వ పచ్చడి ఇంట్లో ఉంటాయి కదా, దాంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.